ఆబ్వియస్‌గా యూట్యూబ్‌లో ఉన్నా కూడా అయితే టీవీలో పాపులర్ అవ్వాలి. లేదా ఏదైనా మూవీకి తీసుకుంటే పాపులర్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చేంజ్ అయిపోయింది. హ్మ్. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లే. మీరే మెట్టుపల్లి స్టూడియో అని పెట్టి మీరనుకున్నవి జనాలకు అందేలాగా చూస్తున్నారు. ఆ హ్మ్. డిఫరెన్స్ మీకెట్లా అనిపిస్తుంది? ఇది చాలా మంచిది. ఈ హ్మ్. టైం చాలా మంచి టైం. ఈ హ్మ్. చేంజ్ చాలా మంచిది. ఒకప్పుడు ఒక పాట రికార్డ్ కావాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి. ఆ ప్రొడ్యూసర్‌కి అది అర్థం కావాలి. హ్మ్. అర్థమై ఆయనకు నచ్చాలి. ఆయన డబ్బులు పెట్టాలి. దానికంటే ఎక్కువ ఆయన దాని మీదనే కూర్చొని ఉండాలి. హ్మ్. వాళ్ళు దయతలిచి ఎంట ఉండి చేస్తే అప్పుడయ్యేది. హ్మ్. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు సొంత సెల్ ఫోన్‌లో జస్ట్ మొబైల్ ఉంటే చాలు. హ్మ్. మొబైల్ ఉంటే చాలు. మీకు అవును. ఎగ్జాంపుల్ 'కచ్చా బాదం' పాట ఉంది కదండీ! అంతే. అవును. జారు మిఠాయి ఈడికొచ్చి చిన్నగా పాడినారు. ఎక్కడ పోయినాయండి? హ్మ్. ఎక్కడనో వాళ్ళు ఎక్కడనో పాడితే 'బేబీ అమ్మ' ఏడనో ఉండి యెస్. పాట పాడింది. ఆ! ఎక్కడికొచ్చింది? మా దగ్గరనుంచెల్లి 'గంగవ్వ' ఎక్కడనో ఊర్లో ఉండి చిన్న చిన్న స్కిట్స్ చేసిర్రు వాళ్ళు. ఈరోజు వాళ్ళు మార్కెట్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల హ్మ్. సినిమాలు ప్రమోట్ అవ్వాలంటే వాళ్ళని పిలుస్తున్న వాళ్ళని పరిస్థితుంది. అంటే అసలు అసలు సినిమా అయినా ఏదైనా పుట్టింది అక్కడనే. హ్మ్. తిరిగి అక్కడికి పోయింది. యూట్యూబ్ రావడం వల్ల సినిమా తిరిగి అక్కడికి మళ్ళీ పోయింది. పల్లెకి తీసుకెళ్ళింది. పోయింది. హ్మ్. అట్లా 'కనకవ్వ' అని మా దగ్గరనుంచెల్లి ఒక ఫోక్ హ్మ్. సింగర్. అవును. వీళ్ళందరూ ఏంది అంటే మంచి అది ఎక్కడైతే పుట్టిందో అక్కడికి సినిమా పోయిందండి. హ్మ్. ఎక్కడైతే వర్త్ ఉన్నదో వర్త్ ఎక్కడ తయారవుతుందో అక్కడికి తిరిగిపోయింది. హ్మ్. ఇది మంచిది. ఓకే. వాళ్ళు ఎవరో కచ్చా బాదం అని చిన్నగా ఎక్కడైనా పశ్చిమ బెంగాల్‌లో పాడితే ప్రపంచం మొత్తం పాడింది. హ్మ్. దాని మీనింగ్ తెలవకపోయినా పాడిండ్రు. దాని మీనింగ్ తెలవకపోయినా ఊగిండ్రు దానికోసం. అవును. ఇది చాలా పెద్ద విప్లవం, చాలా హ్మ్. పెద్ద మార్పు, చాలా మంచిది ఇది. హ్మ్. ఎవరి చుట్టూ తిరగాల్సిన అక్కర్లేదు. కరెక్టే. ఇంక కొన్ని కొన్ని ఉంటాయి. మనం ఏం చేసినా తిరగాల్సిందే. హ్మ్. అయితే ఒక టైంలో 'తేజ' గారి సినిమాకి అంటే అది అనుకోకుండా జరిగినా వాళ్ళు ఛాన్స్ ఇచ్చినా కబోర్డ్‌లో ఉండి ఇబ్బంది పడిన మీరు తర్వాత హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ అని ఎప్పుడు అనాలనిపించింది? నాకు 'హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్' అట్లాంటిది ఇంకేం రాలేదు మేడం. ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఇంకేం రాలేదు. నేను గాకుండా హ్యాట్స్ ఆఫ్ జెప్పాల్సిన టైమొచ్చిందంటే మాత్రం హ్మ్. చాలా టైమ్స్ ఉన్నాయి. హ్మ్. చెప్పండి క మీకట్లా. 'కనకవ్వని' తీసుకెళ్ళి సినిమాలో పాట పాడించారు హ్మ్. కదా! 'కనకవ్వ' తెలుసా మీకు? అవునవును. 'కనకవ్వ' ఎవరు? ఆమెని తీసుకెళ్ళి సినిమాలో పాట పాడించారంటే హ్యాట్స్ ఆఫ్ జెప్పాల్సిందే. హ్మ్. ఆ క్షణం ఆ! అనుకున్నారు. ఆ క్షణం గాదు. ఈ హ్మ్. క్షణం గూడా అనుకుంటున్నా. హ్మ్. చాలా గ్రేట్ మూమెంట్ గదా! సినిమాల్లో కూడా మార్పొచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. అవును. ఇంతకు ముందు ఇట్లా 'పోరు తెలంగాణ' కానీ ఇవన్నీ పెద్ద కమర్షియల్ సినిమాలు కాదు. అంటే తెలంగాణ స్లాంగ్‌తో తీసిన సినిమాలు ఒక కొంతవరకే ఉండేది. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్‌కి కానీ, తెలంగాణ సమాజానికి సంబంధించిన పల్లె పాటలకు కానీ పెద్ద పీట వేసే పరిస్థితొచ్చేసింది. హ్మ్. అంటే ఒక కమర్షియల్ హీరో కూడా తెలంగాణ స్లాంగ్‌తో మూవీని హిట్ కొట్టొచ్చు. ఈ అవును. స్లాంగ్‌తో అనేది. సో, దాంతో పాటుగా పల్లె పాటలకు కూడా అనుకోకుండా ఆదరణ పెరుగుతుంది కదా! ఇప్పుడు 'దసరా' సినిమా చూస్తే నేటివిటీ. సినిమాకు ఏ కథ పనికొస్తది అనుకుంటే, ఏది మార్కెట్ అయితంది అనుకుంటే, హ్మ్. దాని మీదనే సినిమా రంగం హ్మ్. దృష్టి పెడతది. అట్లా ఇప్పుడు తెలంగాణ టర్మ్ వచ్చిందంతే. హ్మ్. నెక్స్ట్ మళ్ళా ఇది ఈ రీసైక్లింగ్ ప్రాసెస్‌లో మళ్ళా పోతది. ఓకే. ఇదొక మళ్ళా ఫేజ్. వస్తది ఇప్పటికి. ఇదొక ఫేజ్ అంతే. హ్మ్. ఇదొక టైమింగ్. హ్మ్. ఈ టైం ఇప్పుడు దాంది నడుస్తందంతే. ఓకే. ఒకప్పుడు 'సమరసింహారెడ్డి' ఫిల్మొచ్చింది. అవును. 'సమరసింహారెడ్డికి' ముందు 'ప్రేమించుకుందాంరా' సినిమా అనుకుంటా. హ్మ్. 'ప్రేమించుకుందాంరా' ఫస్ట్ దాని తర్వాత ఇదనుకుంటా. హ్మ్. 'ప్రేమించుకుందాంరా' వచ్చినప్పుడు ఎవరికీ ఫ్యాక్షన్ కథల మీద అంత హ్మ్. గట్టి గ్రిప్ లేదు. హ్మ్. అక్కడ వాళ్ళు బీజం వేసిర్రు 'జయంత్' గారు. దాంచే 'బి. గోపాల్' సార్ దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యాహ్! అక్కడి నుంచి ఎన్నేళ్లొచ్చినాయి చూడండి. కరెక్ట్. ఎన్ని సినిమాలొచ్చినాయి చూడండి. ఎన్ని హ్మ్. సంవత్సరాలు ట్రావెల్ అయింది చూడండి ఇండస్ట్రీ అట్లా. హ్మ్. అట్లా ఇప్పుడు తెలంగాణ కథలకి శ్రీను వైట్ల గారు అనుకుంటా. మేబీ హ్మ్. తెలంగాణ స్లాంగ్‌ని 'ఢీ' సినిమా నుంచి హ్మ్. గట్టిగా పట్టుకున్నది. బ్రహ్మానందం గారికిను ఆయనకి 'విష్ణు బాబుకి' వాళ్ళిద్దరి హ్మ్. మధ్యలో పెట్టిన సంభాషణలు హ్మ్. 'శ్రీహరి' గారు హ్మ్. వాళ్ళు 'శ్రీహరి' కూడా గారు బాగా 'శ్రీహరి' చాలా గారు. వాటిలో ఫస్ట్ ట్రై చేసింది హ్మ్. ఆయనే అని చెప్పొచ్చేమో ఆయనే. ఒక రకంగా. 100% తెలంగాణ మాండలికాన్ని, హైదరాబాద్ మాండలికాన్ని, తెలంగాణ హ్మ్. ప్రాంతాల వారీగా మాండలికాన్ని కరెక్టే. బతికించింది 'శ్రీహరి' గారే. హ్మ్. మళ్ళీ ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచొచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వచ్చి బాగా. ఆయన ప్లస్ కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు గూడా. కరెక్ట్. తనికెళ్ళ భరణి గారు హ్మ్. 'శివ' సినిమాలో చేస్తారు గదా! హ్మ్. అవును. భవానీ క్యారెక్టరా? హ్మ్. భవానీ అది? కాదనుకుంటా. ఏదో దేంట్లో 'శివ' 'శివ' మూవీలో. మూవీలో ఒక యాదవ్ క్యారెక్టర్ ఉంటది. హ్మ్. హైదరాబాద్, సికింద్రాబాద్ యాదవ్ 'భవానీ' క్యారెక్టర్. కాదనుకుంటా కాదు క్యారెక్టర్ భవానీ నేమ్. గాదు. తనికెళ్ళ భరణి గారు, కోట శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత శ్రీహరి గారు. హ్మ్. ఎక్సలెంట్‌గా బతికించారు వీళ్ళు. హ్మ్.
సో, సురేందర్ గారు అంటే ఇప్పుడు మీకు చాలా అంటే మీరు చూసిన జర్నీ కానీ, మీరు కొట్టిన సక్సెస్‌తోని ఎవరికైనా కాన్ఫిడెన్స్ స్టార్టింగ్‌లో ఉన్నదానికన్నా